2018 మోడల్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ 64,000 ఉంది. ఆటోమేటిక్ ఇది 5,70,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చి స్పోర్ట్స్ అండి ఇది. దీంట్లో మనకి స్పోర్ట్స్ అంటే మిడిల్ వేరియంట్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టెల్ స్టీరింగ్, ఐసోల్, రివర్సిటీ, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవీల్స్ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు, డిఫరెంట్ కలర్, ఆరెంజ్ కలర్. సో దీంట్లో కూడా ఎక్స్చర్ అయితే బాగుంది. టైర్స్ కూడా ఒక 50-60% ఉంది అలవీల్స్తో పాటు. సో ఇంటీరియర్ కూడా బాగుంది. సో తక్కువ అంటే లైక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గ్రాండ్ ఐటెన్లో కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్. అదే కొత్త వెహికల్కి మీరు వెళ్తే అరౌండ్ 8.5 చేంజ్ ఉంది. సో 6 ఇయర్స్లో మీకు 3.5 lakh తక్కువలో వస్తుంది వెహికల్. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి 2010 i10 మ్యాగ్నా అండి. ఇది పెట్రోల్ వెహికల్. ఓన్లీ 54,000 కిలోమీటర్ డ్రైవల్ అయింది. 3,20,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో కలర్ కూడా చూడొచ్చు, వెహికల్ మంచిగా ఉంది. సో ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా బాగానే ఉంది. అండ్ టైర్స్ మాత్రం ఒక 40-50% టైర్స్ ఉన్నాయి. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఈ 2019 మోడల్ టియాగో అండి, ఎగ్జీ. ఇది 78,000 కిలోమీటర్ ఉంది, డీజిల్ వెహికల్ ఇది. అండ్ 5,40,000 కోట్ చేస్తారు, నెగోషియల్ ప్రైస్. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ అంటే మైలేజ్ అంటే మనకు 10-20 ఏబో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జీ, ఇది ఎగ్జాక్ట్ టాప్ ఎండ్ మోడల్ ఇది. అంటే దాంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐసోబుల్, రివర్సిటీ, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవీల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఈ వెహికల్ అయితే మనకి సిల్వర్ కలర్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఎక్స్టీరియర్ కూడా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుందండి వెహికల్. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2014 ఈటియోస్ లీవా జీడీ అండి. ఇది డీజిల్ వెహికల్. 81,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది. 4,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. టొయోటాలో బెస్ట్ వెహికల్ ఇది యాక్చువల్గా, టొయోటా లీవా. సో దీంట్లో కూడా మనకి మైలేజ్ కూడా మనకి 22 కిలోమీటర్స్ వరకు వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఇంటీరియర్ చాలా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా ఎక్స్టీరియర్ కూడా బాగానే ఉంది. కొద్దిగా హెడ్ ల్యాంప్స్ కొద్ది డల్ ఉన్నాయి, దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ చేంజ్ చేసుకుని సరిపోతుంది. బట్ దాన్ని బట్టి మనం కస్టమర్తో నెగోషియేట్ చేసుకోవచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్, అలవీల్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో డీజిల్ వెహికల్. మళ్ళీ ఇంకా తక్కువ బడ్జెట్ 4,80,000 కోట్ చేశారు. 4 lakh అంటే 440-430 వరకు కూడా మనం నెగోషియేట్ చేసుకొని కస్టమర్తో తీసుకోవచ్చు. డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా ఇస్తుంది. దాంట్లో టొయోటా ఇంజన్ అయితే సూపర్ ఉంటుంది. అంటే ఇంజన్ ఎక్కువ కిలోమీటర్స్ తిరిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2013 మోడల్ ఈటియోస్ జీడీ అండి. ఇది 1,02,000 కిలోమీటర్ తిరిగింది. 4,50,000 ఉంది, నెగోషియబుల్ ప్రైస్. సో ఇది కూడా ఈటీఎస్ టొయోటా ఇది. సో టొయోటా ఇంజన్ బాగుంటుంది. అది అరౌండ్ 5 lakhs కిలోమీటర్ వరకు తిరుగుతుంది. సో 1 lakh తిరిగింది. సెడాన్ వెహికల్. ఇందాక మనం హ్యాచ్ బ్యాక్ చూస్తాం, ఈటియోస్ లివా. ఇది ఈటియోస్ సెడాన్ ఇది. సో జీడీ. దీంట్లో కూడా మనకి నార్మల్ ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయండి. సో వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే నార్మల్ ఉంది. హెడ్ ల్యాంప్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. అండ్ టైర్స్ కూడా నార్మల్ ఉన్నాయి. సో వెహికల్ 1,12,000 తిరిగింది. అది కూడా 13 మోడల్ అంటే వెహికల్ ఇలా మెయింటైన్ చేయడం కూడా గ్రేటే. సో దీని కూడా ప్రైస్ ఇవన్నీ చూసుకొని మనం కస్టమర్తో నెగోషియేట్ చేసుకొని ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ అండ్ ఇంజన్ డ్యూరబిలిటీ అండి. ఇంజన్ డ్యూరబిలిటీ బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2014 మోడల్ బీట్ 77,000 కిలోమీటర్ డ్రైవన్ అయింది. 3,10,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో బీట్ అంటే షెవ్రలెట్ కంపెనీ ఇది. షెవ్రలెట్లో లైక్ కంపెనీకి అయితే క్లోజ్ అయింది. బట్ ఏంటంటే మనకి స్పేర్ పార్ట్స్ మాత్రం బయట అవుట్ సైడ్ మార్కెట్లో దొరికిపోతాయి. అండ్ డీజిల్ వెహికల్ కాబట్టి దీనిలో మైలేజ్ బాగా ఇస్తుంది, 18-20 ఇస్తుంది. అండ్ తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడు అదే మీరు 14 మోడల్ స్విఫ్ట్కి వెళ్ళారనుకోండి, దగ్గర 5 లక్షలు పెట్టుకోవాలి, 4.5. అదే ఇది తీసుకుంటే మనకి 2.5 అంటే లైక్ 2.5-2.7 బడ్జెట్లో వచ్చేస్తుంది అనుకుంటున్నా తెలిసి, నెగోషియేట్ చేసుకుంటే. అండ్ కలర్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ బాగుంది వెహికల్. ఎక్స్టీరియర్ టైర్లు మాత్రం ఒక 40-50% ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుందండి వెహికల్. ఇప్పుడు మనం చూస్తే వచ్చేసి i10 అండి, 2010 మోడల్ ఇది వచ్చేసి స్పోర్ట్స్. సో దీంట్లో మనకి ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 3 lakh బడ్జెట్లో ఉంటుంది. 330-320 అట్లా కోట్ చేస్తారు. ఇప్పుడే వచ్చింది వెహికల్. సో దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, రేర్ వైపర్, డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ బాగుందండి. అండ్ దీంట్లో లైక్ ఎక్స్టీరియర్ అయితే బాగుంది. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. 80% వరకు టైర్స్ ఉంది. ఇంటీరియర్ కూడా బాగుంది. సో దీని గురించి కూడా మన ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసేసి 2009 మోడల్ i20 అండి. మనకి అరౌండ్ 1,11,000 కిలోమీటర్ తిరిగింది. మ్యాగ్నా ఇది.
ఇది మనకి 320 కోట్ చేశారు, నెగోషియల్ ప్రైస్ అంటే 250-260 బడ్జెట్లో వచ్చేస్తుంది, 250-270లో. ఈ వెహికల్ మాత్రం చూసుకున్నట్లయితే మనకి టైర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, కొత్త టైర్స్ తెప్పించినట్టున్నాడు కస్టమర్. అండ్ ఫిజికల్ కండిషన్ సిల్వర్ కలర్ ఓకే అండి, ఎక్స్టీరియర్ కూడా బాగానే ఉంది అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. సో దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ పవర్ స్టీరింగ్ 4 విండోస్ వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో i20 కావాలనుకున్న మనకి 2.5 నుంచి 3 లాక్ బడ్జెట్లో వచ్చేస్తుంది, 2009 మోడల్. అండ్ ఫిట్నెస్ కూడా చేంజ్ ఉంటారు, చేంజ్ లేకపోతే మాత్రం మనం చేంజ్ ఇస్తాము, దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది మనం ప్రైస్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2010 మోడల్ 11 రిజిస్ట్రేషన్, ఇది i10 స్పోర్ట్స్, ఇది 76,000 డ్రివెన్ అయింది, 280 ఉంది, నెగోషియబుల్ అవుతుంది, అంటే అరౌండ్ 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సో గ్రే కలర్, సో తక్కువ బడ్జెట్లో మీకు i10 కావాలనుకున్న వాళ్ళకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్. అండ్ స్పోర్ట్స్ అంటే దీంట్లో ఏసీ పవర్ స్టీరింగ్ 4 విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, అండ్ రేర్ వైపర్ డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, పవర్ విండోస్ ఇవన్నీ ఉంటాయి, అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా ఉంటుంది. కొద్దిగా హెడ్ ల్యాంప్స్ మాత్రం కొద్ది డల్ ఉన్నాయి, హెడ్ ల్యాంప్స్ ఒకటి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే ఫిజికల్ అయితే మంచిగా ఉందండి వెహికల్, తక్కువ బడ్జెట్లో మనకి 2.5 బడ్జెట్లో i10 కావాలనుకున్న బెటర్ వెహికల్. సో ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2019 మోడల్ డిజైర్ VX ఆప్షనల్, ఇది 59,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 760 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VX ఆప్షనల్ డిజైర్. సో దీంట్లో ఫీచర్స్ వచ్చి ఏసీ పవర్ స్టీరింగ్ 4 విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, రేర్ వైపాక్ డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. సో వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్, ఈ వెహికల్ అయితే చాలా బాగుందండి, ఇంటీరియర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది, టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి. డిజైర్ పెట్రోల్ వెహికల్ కావాలన్న వాళ్ళకి బెస్ట్ వెహికల్. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ నెంబర్ ఫోన్ చేయండి, వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది.